వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ తారాస్థాయికి చేరింది. కొండా దంపతులు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే కొండా దంపతులు గాంధీ భవన్కి వచ్చి సమాధానం ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖని ఇంటికి పిలిచి మరీ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏం మాట్లాడకండి, బలమైన నాయకత్వం ఎంత అవసరమో బలమైన ఎమ్మెల్యేలు కూడా అంతే అవసరం అన్నట్టు కూడా మాట్లాడిన కూడా తెలుస్తూ ఉంది. మీరు కొద్దిగా విమర్శలకి కొద్దిగా దూరం ఉండండి, ఏం మాట్లాడుతున్నారో ఆచితూచి తెలుసుకొని మాట్లాడండి అంటూ కొండా దంపతులకి కొంత సీరియస్గా క్లాస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంటికి పిలిచి మరీ కొండా సురేఖకి మీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి, కడియం సిఆర్ మీద పైన కావచ్చు, ప్రకాష్ రెడ్డి పైన కావచ్చు, ఏ విధంగా అలా మాట్లాడతారు, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పైన మీరు మాట్లాడడం తగదు కాదు అన్నట్టుగా కొండా దంపతులకి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొండా దంపతులు గారు ఏం మాట్లాడినా కానీ వైరల్ అయిపోతూ ఉంది. వాళ్ళు ఎక్కడ కానీ మినిస్టర్ పదవి వచ్చిన కాంచెలి కొండా సురేఖ గారు ట్రోలింగ్ అధికంగా ట్రోల్ అయ్యే మంత్రులలో ఎవరన్నా ఉన్నారు అంటే కొండా సురేఖ పేరు చెప్పుకోవచ్చు. అనేక అంశాల్లో తను ఏవైతే మీడియా ముందు మాట్లాడిన అంశాలు ఏవైతే ఉంటాయో అవే తీసుకొని వచ్చి మీడియా ముందు మాట్లాడడము, తను ట్రోల్ చేయడము, అనేక అంశాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖని ఇంటికి పిలిచి మరి క్లాస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మీరు పద్ధతి మార్చుకోవాలి, మీరు పద్ధతి మార్చుకొని ఎమ్మెల్యేలతోని అక్కడున్న స్థానికంగా ఎవరైతే నాయకత్వంగా ఉన్నారో వాళ్ళతోని మీరు కలిసి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొని వెళ్ళాలి, స్థానిక ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి అన్న నేపథ్యంలో చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. వరంగల్ సంబంధించిన నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు ఈరోజు రావాల్సి ఉండే, కానీ అక్కడున్న గ్రేటర్కి సంబంధించిన సమావేశాలు, వరంగల్ సంబంధించిన సమావేశాలు ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. అనేక కోణాల్లో వాళ్ళపైన కొండా దంపతుల పైన అయితే ఫిర్యాదులు అయితే వరంగల్ నుండి అయితే అధికంగా వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొండా దంపతుల పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత సీరియస్ అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొండా సురేఖ గారికి మంత్రి పదవి వచ్చిన కాంచెలి అనేక అంశాల మీద అయితే ట్రోల్ అవుతున్న విషయం మనందరికీ తెలుస్తూ ఉంది. మరి చూడబోవాలి, ఎండ్ కార్డ్ పడుతుందా లేదా, ఇదే వివాదం ఎంతవరకు వెళ్తూ ఉంది, వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ అధిష్టానంకి ఏం చెప్పబోతా ఉన్నారు, మల్లు రవి గారికి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నారు, అతన్ని కలవబోతున్న స్థానిక ఎమ్మెల్యేలు మరి ఎటువంటి ఫిర్యాదులు ఇస్తారనేది కూడా మనమైతే చూడబోవాలి.